అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒక రిక్వెస్టింగ్ వీడియో అండి. రాహుకాల దీపం గురించి అడుగుతున్నారు కదా! ఈ రాహుకాల దీపాన్ని ఎలా వెలిగించాలి? ఏ ఏ సమయాల్లో వెలిగించాలి? ఎవరు వెలిగించొచ్చు? మరి అసలు రాహుకాల దీపాన్ని ఇంట్లో వెలిగించుకోవచ్చా? ఎటువంటి రోజుల్లో ఈ రాహుకాల దీపాన్ని వెలిగించాలి? మరి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో, ముఖ్యంగా ఈ దుర్గా దేవి నవరాత్రుల్లో వెలిగించాలి అనుకుంటే రాహుకాల సమయాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి? అసలు ఆ సమయాలు కూడా మనం ఎలా చెక్ చేసుకోవాలి? ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పూర్తిగా రాహుకాల దీపం గురించి తెలుసుకొని వెలిగించండి. మంచి ఫలితాలు అయితే వస్తాయి. మనకి రాహుకాలం అనేది ప్రతిరోజు కూడా ఉంటుంది. అయితే ఏదైనా జాతకాల్లో దోషాలు ఉన్నప్పుడు, ఏదైనా అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్న పనులు కానప్పుడు, వివాహం లేట్ అవుతున్నప్పుడు, కుజదోషం ఉన్నవాళ్ళు, ఉద్యోగ ప్రయత్నాలు ఆటంకం కలుగుతున్నప్పుడు, సంతానం లేనివారు, ఇలా ఒక సమస్య కాదండి, ఏది అనుకున్నా సరే మనం ఆ కష్టం నుంచి బయటపడటం కోసం రాహుకాల దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. అయితే ఈ రాహుకాలానికి ఒక సమయం అనేది ప్రతిరోజు కూడా ఉంటుంది. ఆ సమయంలో వెలిగించుకోవాలి. దీన్ని నిమ్మకాయ దీపం అని కూడా అంటూ ఉంటారు. సహజంగా నిమ్మకాయ దీపం అనేది ఇంట్లో వెలిగించరనమాట. మరి ఇంట్లో వెలిగించాలంటే ఎటువంటి రోజుల్లో వెలిగించాలి, మరి ముఖ్యంగా మనం పాటించవలసిన ఈరోజు నియమాలు ఏమిటి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో వీడియోని షేర్ చేస్తున్నాను. రాహుకాల దీపాన్ని శక్తి స్వరూపంగా భావించే అమ్మవారి గుళ్ళలో ఎక్కువ వెలిగిస్తూ ఉంటారండి. దుర్గాదేవి గుళ్ళో, అలాగే నూకాలమ్మ అని, పోలేరమ్మ అని, గ్రామ దేవతల గుళ్ళలో ఈ విధంగా నిమ్మకాయ దీపారాధన ఎక్కువగా వెలిగిస్తూ ఉంటారు. అయితే ఈ దీపాన్ని వెలిగించడానికి కొన్ని నియమాలు అనేవి మనం పాటిస్తూ ఉంటాము. అయితే రాహుకాల దీపాన్ని మీరు ప్రత్యేకంగా శుభకార్యాలు జరుగుతున్న రోజుల్లో ఇంట్లో వెలిగించుకోకండి. ఏదైనా పిల్లల పుట్టినరోజులని, అలాగే మన ఇంట్లో ఏదైనా గృహ ప్రవేశాలని ఇలా ఏమైనా జరుగుతూ ఉంటాయి కదా, అటువంటి రోజుల్లో కాకుండా ఇలా ప్రత్యేకమైన శక్తి ఆరాధనకు ముఖ్యమైన దేవీ నవరాత్రుల్లో కానీ, లేదంటే గనక విడి రోజులు కూడా ప్రతిరోజు రాహకాలం ఉంటుంది కాబట్టి అటువంటి రోజుల్లో ఎక్కువ వెలిగించుకోండి. ఇది ఎక్కువగా మంగళ శుక్రవారాలు కూడా వెలిగిస్తూ ఉంటారు. శక్తి స్వరూపంగా ఉన్న అమ్మవారి దేవాలయాల్లో వెలిగిస్తాం కదా, ఇంట్లో వెలిగించాలి అని అంటే తప్పనిసరిగా ఇంటి బయట తులసమ్మ దగ్గర మాత్రమే వెలిగించుకోవాలండి. ఆ పద్ధతిని ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. ఇవి వెలిగించడం కోసం ఈ నిమ్మకాయల్ని తెచ్చుకొని పసుపు వాటర్లో ఒకసారి కడిగేసేసుకొని, బయట నుంచి తెస్తాం కదా, కడిగేసుకొని వాటిని హాఫ్ కట్ చేసుకొని ఆ జ్యూస్ అంతా కూడా పిండేయండి. నిమ్మకాయని మనం ఫ్లిప్ చేస్తాం కదా, ఇలా డెప్పని వెనక్కి అంటాము. అలా జ్యూస్ వచ్చినప్పుడు కూడా చాలామంది అవి రాహుకాలానికి వెలిగిస్తున్నాం కదా అని చెప్పి అది మనం మళ్ళీ తినడానికి వాడరండి ఆ జ్యూస్ని. అయితే మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటాం కాబట్టి ఇది ప్రత్యేకంగా దీపం వెలిగించిన తర్వాత ఆ నిమ్మకాయలకు ఆ శక్తి వస్తుంది కాబట్టి ఆ జ్యూస్ని మీకు ఇష్టమైతే కనుక ఏదైనా సామాన్ తోముకోవడానికి కానీ, అంటే రాగి వాటిని అలా తోముకోవడానికి కానీ ఉపయోగించుకోవచ్చు. ఇలా లెమన్స్ని హాఫ్గా కట్ చేసుకొని జ్యూస్ అనేది తీసేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఇది ఫ్లిప్ చేసేటప్పుడు కూడా, అంటే రివర్స్కి ఇలా తిప్పుతాం కదా, తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పుకోండి. ఇదిగోండి అది కొంచెం ఒకటి బ్రేక్ అయిందనమాట మధ్యలోకి, అటువంటి నిమ్మకాయని తీసేయండి. ఆ నిమ్మకాయ బద్దని, ఎందుకంటే మనం ఆయిల్ పోసినా నిలబడదు కదా, అందులో మనము ఈ నిమ్మకాయని అందుకని స్పేర్గా తెచ్చుకోమన్నాను. ఏదైనా ఎక్కువ దీపాలు వెలిగించాలనుకున్నప్పుడు కొంచెం ఈ విధంగా ఒక బద్ద ఏదైనా పాడవచ్చు కాబట్టి చూసుకొని 9 మీరు రెడీ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఒకసారి ఈ తడి అనేది ఆ జ్యూస్ తాలూకు, లెమన్ జ్యూస్ తాలూకు తడి తగులుతుంది కాబట్టి వీటిని ఒకసారి మంచి క్లాత్తో తుడుచుకోండి. ఎందుకంటే మనం నూనె పోసి వత్తివేయగానే చిటపటలాడుతూ ఉంటుంది ఆ తడికి, దీపం కూడా సరిగా వెలగదు. అందుకని చెప్పి ఒకసారి వీటిని నీట్గా తుడుచుకోండి. తుడుచుకున్న తర్వాత వీటిని వచ్చేసి ఈ విధంగా గంధం బొట్లను పెట్టండి. గంధం బొట్లతో దీపాన్ని అలంకరించండి. మనం ఏదైనా ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తున్నప్పుడు కానీ, నిత్య దీపారాధన కానీ దీపానికి బొట్టు పెట్టాకే మనం పూజన చేస్తూ ఉంటాం కాబట్టి ఈ విధంగా దీపాలను రెడీ చేసుకోండి. అయితే ఈ దీపాలను పెట్టే ప్లేట్ ఇటువంటిది తీసుకోండి. తీసుకొని విస్తరాకు కానీ, మామూలుగా మనకి విస్తరాకులు పాత రోజుల్లో ఉండేవి కదా, అటువంటివి కానీ ఏవైనా సరే ఒక విస్తరాకు తీసుకొని ఈ విధంగా అలంకరించండి. ఇక్కడ దీపం కింద మనం ఒక ప్లేట్ కానీ, తమలపాక కానీ వేసి నిత్య దీపారాధన ఎలా చేస్తామో ఇప్పుడు ఈ నిమ్మకాయ దీపారాధనకి అడుగున వాడుతుంది కాబట్టి ఈ విధంగా ఈ ప్లేట్ని కూడా అలంకరించి ఇక్కడ ఒక పద్మ ముగ్గు అయితే వేసుకోండి. అయితే ఈ రాహుకాల దీపాన్ని ఎవరైనా వెలిగించచ్చండి. ఆనవాయితీతో సంబంధం లేదు, ఎవరైనా వెలిగించవచ్చు. కొంతమందికి ఏంటంటే వివాహం లేట్ అవ్వచ్చు, కుజదోషం ఉండొచ్చు, లేదా ఉద్యోగ ప్రయత్నాలు అవ్వచ్చు, విద్య కొంచెం మొండిగా, అంటే వాళ్ళు చదవకపోవటం కానీ పిల్లలు, అటువంటప్పుడు వాళ్ళ పేర్లు చెప్పుకొని తల్లిదండ్రులు చేయొచ్చు. కొంతమందికి దూర ప్రయాణాల్లో చదువు గురించి కానీ, ఇంకేదైనా ఉద్యోగాల గురించి కానీ వెళ్ళాలనుకున్నప్పుడు ఆ పనుల్లో ఆటంకం రావచ్చు. ముఖ్యంగా వచ్చేసి ఆర్థిక సమస్యలు, ధనం సరిపోకపోవడం, అంటే డబ్బు సరిపోకపోవడం అనేది ప్రతి కుటుంబంలో ఉంటుంది. అటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి కానీ, అప్పుల నుంచి బయటపడటానికి కానీ ఈ రాహుకాల దీపాన్ని వెలిగించుకోవచ్చు. కాబట్టి ఒక సమస్య అని కాకుండా మన ధర్మబద్ధమైన కోరిక ఏదైతే ఉంటుందో అది తీరాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఈ రాహుకాల దీపాన్ని వెలిగించవచ్చు. ఇక్కడ చూస్తారు కదా, పద్మ ముగ్గు వేసి విస్తర్ని కూడా మొత్తం నీట్గా అలంకరించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక ఈ రెండు కూడా రెడీ అయిపోయాయి. అయితే ఈ రాహుకాల దీపాన్ని ఎలా వెలిగించుకోదో చూద్దాం. అయితే ఇంతకు మనం అనుకున్నట్టుగా శక్తి స్వరూపాలు ఉన్న దేవాలయాల్లో మాత్రమే రాహుకాల దీపాన్ని వెలిగిస్తారు, ఇంట్లో వెలిగించరు. అయితే కొంతమంది ఉద్యోగాలు రీచ్ అవ్వచ్చు, లేకపోతే పెద్దవారు అవ్వచ్చు, గుడికి వెళ్ళే వెసులుబాటు లేని వాళ్ళు ఇంట్లో కూడా వెలిగించుకోవచ్చు. అది ఎక్కడ అంటే మనకి తులసి
తులసమ్మ సహజంగా ఇంటి గడప బయట ఉంటుంది కదా, అంటే బాల్కనీలో కానీ కొంచెం వెనకాల పాతిళ్ళల్లో అయితే పెరడు అంటారు కదా, ఆ పెరట్లో కానీ అలా ఉంటారు తులసమ్మ. అక్కడ బయట కిందకి, ఇంటి బయట కిందకి లెక్క వస్తుంది కాబట్టి అక్కడ వెలిగించుకోవచ్చు. ఈ విధంగా తులసమ్మ కూడా దీపం పెట్టేటప్పుడు నిండుగా ఉండాలి. అయితే ప్రతిరోజు కూడా అమ్మవారికి బొట్టు అది పెట్టి మనం అలంకరణ చేసుకుంటాం కదా, అయితే దీపం పెట్టేటప్పుడు మాత్రం అమ్మవారు ఎలా అలంకరించుకుంటామో చూసుకొని ఆ తర్వాత ఆ దీపం పెట్టే చోట కూడా చిన్న ముగ్గు పెట్టిన తర్వాత మాత్రమే దీపం అనేది వెలిగించాలన్నమాట. నిత్యం కూడా తులసమ్మ ముందు ఒక ముగ్గు కొంచెం చిన్నదైనా వేసి దీపం పెట్టడం మంచిది. ఇలా రాహుకాల దీపం అన్నప్పుడు మీరు ఎంత చక్కగా అలంకరించుకోగలరో దాన్ని బట్టి చూసుకొని మీరు ఈ దీపాన్ని పెట్టే చోట అలంకరణ చేయండి. అయితే గుడికి వెళ్ళే వెసులుబాటు ఉండి కనుక మీరు గుడికే వెళ్ళి, అంటే కనకదుర్గమ్మ వారి దేవాలయం కానీ, గ్రామ దేవతల దేవాలయాలు కానీ, కొన్ని దేవాలయాల్లో ఈవెన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర కూడా వెలిగిస్తూ ఉంటారు. ఎందుకు వెలిగిస్తారు అని అంటే, మనకి కొంతమందికి జాతకాల్లో రాహు బాలేదు, కేతు బాలేదు, లేకపోతే కుజదోషం ఉంది, వీళ్ళకి వివాహం అవ్వట్లేదు, ఉద్యోగ ప్రయత్నాలు అవ్వట్లేదు, సంతానం కలగట్లేదు, ఇలా చెప్తూ ఉంటారు కదా. అంటే జాతకాల పరంగా కూడా కొన్ని దోషాలు ఉన్నప్పుడు కూడా ఈ రాహుకాల దీపాన్ని వెలిగించమంటూ ఉంటారు. అటువంటప్పుడు నేనే చూశానండి చాలాసార్లు టెంపుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర కూడా వెలిగిస్తున్నారు. మీరు అంటే అవన్నీ శక్తి స్వరూపాలు కదా, స్వామివారి శక్తే, అమ్మవారు శక్తే కాబట్టి అటువంటి శక్తి స్వరూపాల దగ్గర ఎక్కువ వెలిగిస్తారు. ముఖ్యంగా వచ్చేసి ఎక్కువ గ్రామ దేవతల దగ్గర కానీ లేదా కనకదుర్గమ్మ వారి గుళ్ళో మాత్రమే వెలిగిస్తూ ఉంటారు. ఏదైనా నూకాలమ్మ కానీ, పోలేరమ్మ కానీ, పోలమాంబ అని ఇట్లా ఉంటారు కదా గ్రామ దేవతలు, వాళ్ళ దగ్గర వెలిగిస్తూ ఉంటారనమాట. ఇలా మీరు చెయ్యాలి, దేవాలయానికి వెళ్ళి చెయ్యాలి అనుకుంటే 16 రోజుల పాటు చేయొచ్చు, లేదా 16 వారాలు అనుకొని చేయొచ్చు. మీరు ఒక వారం అనేది లెక్కలో పెట్టుకుంటే 16 వారాలు చేయొచ్చు, లేదా 16 రోజులు కంటిన్యూగా చేయొచ్చు. అంటే ప్రతిరోజు కూడా రాహుకాలం టైం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు చేయొచ్చు 16 రోజుల పాటు. ఈ నవరాత్రుల్లో అయితే ఈ 9 రోజుల పాటు కూడా చేయొచ్చు. గుడికి వెళ్ళొచ్చు, లేదా ఇంట్లో వెలిగించదలుచుకుంటే ఈ 9 రోజులు కూడా ఇంట్లో వెలిగించుకోవచ్చు. ఈ విధంగా తులసమ్మ దగ్గర ఇక్కడ నేను పెట్టింది వినాయకుడిని, అలాగే ఒక అమ్మవారిని. అంటే మీరు ఏ అమ్మవారైతే గ్రామదేవత, దుర్గమ్మ దేవి ఎవరినైతే అనుకుంటున్నారో ఆ గ్రామ దేవతగా ఆవాహనం చేసి పూజ చేసుకుంటాం కాబట్టి ఒక పసుపు ముద్ద. అయితే మీకు సందేహం రావచ్చు, తులసి దగ్గర పెట్టి వినాయకుడికి పూజ చేయొచ్చా అనేది. ఇక్కడ తులసి దగ్గర పెట్టి చేస్తున్నామనంటే మనం ఏదైనా ఒక పూజ మొదలు పెడుతున్నామంటే తొలి పూజ ఆయనకే చెందాలి కాబట్టి ఇప్పుడు రాహుకాల దీపం అనేది మనం ప్రత్యేకంగా మన కష్టాలు సమస్యలు పోవడానికి వెలిగించుకునే ప్రత్యేక పూజ కాబట్టి ప్రత్యేక దీపం కదా, అందుకని చెప్పి ఇక్కడ గణపతికి కూడా మామూలుగా పూజ చేస్తున్నాము. ఆ తర్వాత ఇక్కడ చక్కగా పూలమాలతో అలంకరించి లేదా 2 పూలు పెట్టి ఇక వీటిల్లో నువ్వుల నూనె వేసి, ఇక్కడ పువ్వు ఒత్తులు వాడండి, కుంభొత్తులు అంటారు కదా, ఆ పువ్వు ఒత్తులు వేసి ఈ డిప్పల్లో మనం ఆ నూనె అనేది, నువ్వుల నూనె అనేది పోసుకొని ఆ తర్వాత ఈ దీపాన్ని వెలిగించండి. ముందుగా మామూలు దీపారాధన కూడా చేయండి. అయితే దేవాలయానికి వెళ్ళి మీరు వెలిగించినట్టయితే కనుక ఎక్కడైతే ఒక దేవాలయంలో మీరు ప్లేస్ చూసుకుంటున్నారో ఒక పక్కగా చూసుకుని ఆ దేవాలయంలో అమ్మవారి ఎదురుగానే అవసరం లేదండి, ఆ దేవాలయ ప్రాంగణం మొత్తం పవిత్రమైందే కాబట్టి ఆ ప్రాంగణంలో ఎక్కడైనా మీరు ఒక ప్లేస్ చూసుకొని కొంచెం వాటర్తో కడిగి పసుపు అనేది రాసుకొని చిన్న పద్మ ముగ్గు పెట్టి అక్కడ వెలిగించుకుంటే సరిపోతుంది. అప్పుడు కూడా చిన్న పసుపు ముద్దను పెట్టి వినాయకుడికి పెట్టి పూజ చేసుకొని ఆ తర్వాత ఆ గుళ్ళోనే అమ్మవారికి నమస్కారం చేసుకొని ఈ నిమ్మకాయలు అనేవి ఈ దీపాలని వెలిగించుకోవాలి. వెలిగించుకున్న తర్వాత కూడా 2 అక్షింతలు ఆ దీపం దగ్గర ఉంచి మీ కోరిక, మీ సమస్య ఏదైతే ఉందో అది తీరిపోవాలి, ఇన్ని రోజులు చేస్తామని కొంతమంది మొక్కుంటారు, ఇన్ని వారాలు చేస్తామని మొక్కుంటూ ఉంటారు, లేదా మీకు కుదిరినప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. అప్పుడు ఆ కోరిక అనేది అమ్మవారికి చెప్పుకొని, స్వామివారికి విఘ్నేశ్వరుడికి కూడా చెప్పుకొని ఇక ఇప్పుడు పూజ అనేది చేసుకోవాలి. మీకు కుదిరితే కనుక గణపతి అష్టోత్తరం, అలాగే ఏ అమ్మవారు అనుకుంటున్నారో ఆ అమ్మవారి అష్టోత్తరం, ఒకవేళ మీకు అవేమీ లేకపోతే శ్రీ దుర్గాయే నమః, శ్రీ దుర్గాయే నమః అనుకుంటూ, శ్రీ మాత్రే నమః అనుకుంటూ అమ్మవారి నామస్మరణ చేస్తూ అయినా ఈ దీపాలు వెలిగించి అక్షింతలు వేయచ్చు. అలాంటప్పుడు 51 సారి, 11 సార్లు, 21 సార్లు అమ్మవారి నామాన్ని స్మరిస్తూ అయినా అక్షింతలు వేసుకొని ఈ దీపాన్ని వెలిగిస్తే సరిపోతుంది. నవరాత్రులు 9 రోజులు దసరాకి చేద్దాం అనుకున్నా, లేదా రాహుకాలం టైంలో ఏదైనా మీరు గుడికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నవాళ్ళు ఇంట్లో వెలిగించుకోవాలనుకుంటే 2 దీపాలు సరిపోతుందండి. ఇలా ఒక చిన్న తమలపాకు మీదైనా సరే 2 దీపాలు సరిపోతుంది. 9 రోజులు నవరాత్రులు వెలిగించుకోవాలి అనుకునే వాళ్ళ కోసం ఏదైనా ఒక్కసారి వెలిగిస్తాము నవరాత్రులు అనుకుంటే ఇలా 9 దీపాలు వెలిగించుకోండి. ఈ 9 రోజులు వెలిగించుకోవచ్చా ఇంటి దగ్గర అంటే, ముఖ్యంగా వచ్చేసి సాత్వికంగా ఉన్న అలంకారాల కన్నా కూడా మీరు చండీ అలంకారాల్లో, కనకదుర్గాదేవి అలంకారాల్లో, మహిషాసురమర్ది అలంకారాల్లో అమ్మవారికి వెలిగించుకోవచ్చు. 9 రోజులు ఇంట్లో అమ్మవారిని నిలబెట్టాము, అటువంటిప్పుడు పూజ చేయొచ్చా అంటే కనుక అమ్మవారిని నిలబెట్టినప్పుడు ఇంట్లో వెలిగించకూడదు అని తెలుసుకున్నాం కాబట్టి రాహుకాల దీపాన్ని ఇంట్లో మామూలుగా అమ్మవారికి 9 రోజులు పూజ చేసుకుంటారు కదా, అలా చేసుకోండి. బయటికి వచ్చిన తర్వాత తులసమ్మ దగ్గర ఈ విధంగా రాహుకాలం టైంలో ఆ రాహుకాల దీపాన్ని వెలిగించండి. నేను రాహుకాలం టైం కూడా ఎలా చూసుకోవాలో నేను చూపిస్తాను ఇక్కడ. ఆ విధంగా ఆ రాహుకాలం టైంలో ఆ దీపాన్ని
వెలిగించుకోవచ్చు. ఆ రాహుకాలం దీపం వెలిగించేటప్పుడు ఇంట్లో పూజతో సంబంధం లేదు. ఒకవేళ ఇంట్లో పూజ మీరు అటు ఇటుగా చేసుకున్నా కూడా ఈ రాహుకాలం ఉన్న టైంలో మీరు తులసమ్మ దగ్గర ఈ విధంగా వెలిగించుకుని అప్పుడు 2 దీపాలైనా సరిపోతాయి. దేవాలయానికి వెళ్ళి వెలిగించాలనుకుంటే ఈ విధంగా 9 వెలిగిస్తారు. కొంతమంది 2, కొంతమంది 5, 7 ఇలా బేస్ సంఖ్యలో 3 ఇలా బేస్ సంఖ్యలో వచ్చేలా కూడా వెలిగిస్తూ ఉంటారు. ఈ నవరాత్రుల్లో కానీ లేదా గ్రామ దేవతలకు పూజ చేసే రోజుల్లో కానీ కొంతమంది అంటే సామూహికంగా కూడా ఏర్పాటు చేసి దేవాలయాల్లో అందరి చేత వెలిగిస్తూ ఉంటారండి. అలా ఏదైనా జరుగుతున్నప్పుడు కూడా మీరు వెళ్ళి వెలిగించుకొని రావచ్చు అందరితో పాటు. అంటే వాళ్ళందరూ వరుసగా కూర్చోపెట్టి ఇలా అడుగున పసుపు రాయించి వాళ్ళ చేత అంతా ముగ్గులు వేయించి ఈ విధంగా ఏర్పాటు చేయించి వాళ్ళే గుడి వాళ్ళే చేయిస్తూ ఉంటారు. అలా ఏదైనా సామూహికంగా జరుగుతుంటే చేసుకొని రావచ్చు. లేదా మీరంతటా మీరు వెళ్ళి ఇలా దీపాలు వెలిగించుకొని రావచ్చండి రాహుకాల దీపం అనేది. అయితే ఈ రాహుకాలం దీపం పెడతాము అనుకున్నప్పుడు నాన్ వెజ్ తినకుండా ఉండటమే మంచిది. సాధ్యమైనంత వరకు తలస్నానం చేయండి. ఎందుకంటే ఏదైనా ప్రత్యేకమైన కోరిక అనుకొని మనం నియమ నిష్టలతో ఉండి మన ప్రయత్నం మనం చేస్తూ దేవుడి మీద భారం వేయాలి కాబట్టి మనం పద్ధతిగా చేసుకోవాలి కదా. సో అందుకని చెప్పి తలస్నానం అనేది చేయండి. సాత్వికమైన ఆహారం తీసుకోండి. అయితే రాహుకాల దీపం వెలిగించే వరకు ఏం తినకూడదు అంటే పాలు పండ్లు ఇటువంటివి తీసుకోవచ్చండి. పూర్తిగా ఆరోగ్యం బాగాలేదు అనుకున్న వాళ్ళు లేదా మేము ఆకలికి ఉండలేమనుకున్న వాళ్ళు తినండి, ఏం పర్లేదు. అయితే నాన్ వెజ్ లాంటివి తినకుండా సాత్వికమైన ఆహారం అయితే తీసుకోండి. ఇక్కడ పసుపు ముద్దని అమ్మవారిని పెట్టుకున్నాం కదా, దేవాలయంలో అయితే ఇక్కడ పచ్చని చెట్టు దగ్గర పెట్టండి. అయితే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో విస్తరితో పాటు తీసుకువెళ్ళి ఆ విస్తర అంతా కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో పెడతారు. పారే నీరుంటే అక్కడ వేస్తూ ఉంటారు. దేవాలయంలో వెలిగించినప్పుడు అయితే వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారనమాట. లేదా ఎక్కడైనా ఒక చెట్టు దగ్గర పెట్టమంటారు. ఇలా వెలిగించిన వాళ్ళ గురించి వాళ్ళకి తెలుస్తుంది. సో అటువంటి చోట పెట్టేసేయండి. ఇంట్లో చేసుకున్న వారైతే గనక ఆ పసుపు అమ్మవారిని వాటర్లో కలిపేసి పచ్చని చెట్టు మొదట్లో పోయొచ్చు. పసుపు వినాయకుడిని మాత్రం వాటర్లో కలిపిన తులసమ్మ దగ్గర కాకుండా వేరే ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి. ఇవన్నీ ఎవరు తొక్కని ప్రదేశంలో పోసేయండి. అయితే రాహుకాల దీపం అనేది భయపడేదైతే ఏమి కాదండి, ఎవరైనా వెలిగించుకోవచ్చు. అయితే మన కోరిక మంచిదై ఉండాలి, అది నమ్మి చేయండి. ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా బయటపడటం కోసం రాహుకాల దీపం కూడా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు వచ్చేది అత్యంత శక్తివంతమైన రోజులు నవరాత్రులు కాబట్టి ఈ నవరాత్రులకు వెలిగించుకోండి. అయితే విడి రోజుల్లో కూడా చేసుకుంటారు కాబట్టి రాహుకాల దీపం అనేది ప్రతిరోజు కూడా రాహుకాలం ఉంటుంది మనకి. సో అటువంటప్పుడు అది ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు. మీరు దేవాలయానికి వెళ్ళగలిగితే ముందుగా ప్రిఫరెన్స్ దేవాలయానికే వేయండి, అక్కడ వెలిగించుకోవడానికే చూడండి. కుదరని వాళ్ళు ఇలా ఇంట్లో అయితే వెలిగించుకోవచ్చు. అది తులసమ్మ దగ్గర మాత్రమే, ఇంట్లో దేవుడి దగ్గర కాదు. ఒకవేళ అమ్మవారిని పెట్టుకొని చేసుకుంటున్నామని అన్నా కూడా అమ్మవారి పూజ ఇంట్లో జరుగుతుంది. ఈ రాహుకాల దీపం వచ్చేసి తులసమ్మ దగ్గర ఈ విధంగా వెలిగించుకోవచ్చు. అయితే ఈ దసరా దేవీ నవరాత్రుల్లో రాహుకాల సమయాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయనేది ఇక్కడ ఇచ్చాను చూడండి. ఈ సమయాల్లో మీరు వెలిగించుకోవాలనుకుంటే దేవాలయంలో కానీ ఇంట్లో కానీ ఈ టైమింగ్స్లో వెలిగించుకోండి. ఇప్పుడు సెప్టెంబర్ నెలలో అయితే రాహుకాలం టైమింగ్స్ మనకి క్యాలెండర్లో క్లారిటీగా ఉంటుందండి. రాహుకాలం అనేది ఆదివారం అయితే సాయంత్రం 4:30 నుంచి 6 వరకు, సోమవారం అయితే ప్రతి సోమవారం ఉదయం 7:30 నుంచి 9, మంగళవారం అయితే 3 నుంచి 4 వరకు, బుధవారం అయితే మధ్యాహ్నం 12 నుంచి 1:30, గురువారం 1:30 నుంచి 3, శుక్రవారం ఉదయం వచ్చేసరికి 10:30 నుంచి 12, శనివారం వచ్చేసి ఉదయం 9 నుంచి 10:30 వరకు. సెప్టెంబర్లో అయితే ఇలా ఉన్నాయి కదా. మనం ఏమీ కూడా రాహుకాలం టైమింగ్స్ గురించి కంగారు పడక్కలేదు. ఆల్రెడీ నేను నవరాత్రులు రాహుకాలం టైమింగ్స్ అయితే చెప్పాను కదా. అలా మీరు ఒకవేళ రేపు వెలిగిద్దామని అనుకుంటే రేపు ఏ టైంలో ఉంది ఆ టైంలో మీకు కుదురుతుందా లేదా చూసుకొని రాహుకాల దీపం పెట్టుకోవడం. మళ్ళీ ఒకవేళ ఎల్లుండి వెలిగించాలంటే ఏ టైంలో వెలిగించాలి ఇలా చూసుకొని మీరు రాహుకాల దీపం అనేది పెట్టుకోవచ్చు. క్యాలెండర్లు ఈ విధంగా ఈజీగా చూసుకోవచ్చండి. ఎవరు కూడా ఇబ్బంది పడక్కర్లేదు టైమింగ్స్ కోసం. ఇవ్వండి రాహుకాల టైమింగ్స్ అయితే వచ్చేసి ఇలా చూసుకొని మనం దీపాన్ని వెలిగించుకోవచ్చు. భయపడే పనే లేదండి నిమ్మకాయ దీపం అనేసరికి. కాకపోతే ఇంట్లో కాకుండా ఇలా తులసమ్మ దగ్గర కూడా వెలిగించుకోండి. సాధ్యమైనంత వరకు దేవాలయానికి వెళ్ళి అమ్మవారి ముందు వెలిగించడం అంటే దేవాలయంలో చాలా శక్తివంతమైంది కాబట్టి అక్కడ వెలిగించుకోండి, ఫలితం మరింతగా ఉంటుంది. ఇంతేనండి రాహుకాల దీపం గురించి. ఐ హోప్ మీకు ఈ వీడియో పూర్తిగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.